హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం సమితులు అభ్యాసం 2.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఇది మనకు 2.3 అభ్యాసంలో ఫస్ట్ ప్రాబ్లము. సో ఏమంటున్నాడో చూడండి, క్రింది వాటిలో సమసమితులు ఏవి? సో ఇక్కడ మనకు 3 సమితులు ఇచ్చాడు, ఏబిసి. సో ఇందులో సమసమితులు ఏవి అని అడుగుతున్నాడు. సో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫాలో అనే పదంలోని ఒక అక్షరం, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫ్లో అనే పదంలోని ఒక అక్షరం, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వోల్ఫ్ అనే పదంలోని ఒక అక్షరం. సో 3 సమితులు ఇచ్చి ఇందులో ఏవి సమసమితులు అంటున్నాడు. సో మనం సమితులలో రకాల గురించి ప్రీవియస్ వీడియో చేసాము. సో అందులో మీరు ఆ వీడియో చూస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. సో ఇప్పుడు సమసమితులు పేరులోనే ఉంది, సమసమితులు అంటే సమాన మూలకాలు కలిగిన సమితులను సమసమితులు అంటారు. సో ఇచ్చిన 3 సమితులు కూడా సమితి నిర్మాణ రూపంలో ఉన్నవి. సో మనం రోస్టర్ రూపంలో రాసుకున్నట్లయితే ఏ సమితిలోని మూలకాలు ఏంటో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇచ్చిన సమితులను రోస్టర్ రూపంలో రాద్దాము. సో ఇచ్చిన సమితులను రోస్టర్ రూపంలో రాయగా సో ఇచ్చిన సమితులను రోస్టర్ రూపంలో రాయగా సో మనం ఇప్పుడు ఒక్కొక్క సమితిని రోస్టర్ రూపంలో రాద్దాము. ఏ అనే సమితి యొక్క రోస్టర్ రూపం ఏమవుతుందంటే, ఇక్కడ ఎక్స్ అనేది ఫాలో అనే పదంలోని అక్షరము. సో ఇందులో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఎఫ్, ఓ, ఎల్, ఎల్, ఓ, డబ్ల్యూ. సో ఇవి ఇందులో ఉన్నటువంటి అక్షరాలు. కానీ ఏదైనా అక్షరం రిపీట్ అయితే మనం ఒకటేసారి రాస్తాము. సో ఇప్పుడు ఎఫ్ ఉంది, సో ఎఫ్ రాస్తున్నా, తర్వాత ఓ, తర్వాత ఎల్. ఇప్పుడు ఎల్ రిపీట్ అయింది కానీ ఒక్కసారి రాస్తే సరిపోతుంది, మళ్ళీ ఎల్ రాయాల్సిన పని లేదు, రాయకూడదు. సో ఓ ఉంది, మళ్ళీ ఓ రాసాము ఆల్రెడీ, ఓ కూడా రాయదు. తర్వాత లాస్ట్కు డబ్ల్యూ. సో ఇది ఏ అనే సమితి యొక్క రోస్టర్ రూపము. సో నెక్స్ట్ సమితి బి యొక్క రోస్టర్ రూపం ఏమవుతుందో చూద్దాము. సో బి అనేది ఏంటిది? ఇక్కడ ఎక్స్ అనేది ఫ్లో అనే పదంలోని ఒక అక్షరము. సో ఇందులో అక్షరాలు ఏమేమి ఉన్నాయి? ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. సో ఇప్పుడు మనం రాసినట్లయితే ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ ఇది బి సమితి యొక్క రోస్టర్ రూపము. సో నెక్స్ట్ సి అనే సమితి యొక్క రోస్టర్ రూపం కూడా రాస్తాము. ఎక్స్ అనేది వోల్ఫ్ అనే పదంలోని ఒక అక్షరము. సో ఇందులో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. సో అవి రాస్తే సరిపోతుంది, డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. సో ఇది సమితి సి యొక్క రోస్టర్ రూపం. సో ఇప్పుడు మనం ఇచ్చిన 3 సమితులను కూడా రోస్టర్ రూపంలో రాసాము. సో క్లియర్గా మనకు ఏం మూలకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, మూలకాలు ఎందులో సమానం ఉన్నాయో చెక్ చేయాలి. సో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, అంటే 3 ఎఫ్ అనే మూలకం ఉంది. సో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ కూడా ఓ ఉంది, అంటే 3 ఓ అనే మూలకం ఉంది. ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ ఉంది, ఎల్ ఉంది. సో ఎల్ అనే మూలకం కూడా 3 ఉంది. సో డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ అనే మూలకం కూడా 3 ఉంది. అన్నింటిలో సమాన మూలకాలు ఉన్నాయి. సో ఇక్కడ 3 సమితులు కూడా సమానాలు, ఏబిసి 3 కూడా సమితులు అవుతాయి. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇచ్చిన 3 సమితులు కూడా సమసమితులు అవుతాయి. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లం అభ్యాసం 2.3లో. సో చూడండి ఏమడుగుతున్నాడో, క్రింది సమితులను పరిశీలించి క్రింద ఇచ్చిన వాక్యాలు సరి అయినట్లు ఈక్వల్ లేదా నాట్ ఈక్వల్
తో ఖాళీలను పూరించండి. సో ఇక్కడ కొన్ని సమితులు ఇచ్చాడు, ఆ సమితులను పోల్చుకుంటూ ఈ విధంగా మనకు రెండు సమితులు ఇచ్చి ఇందులో ఏ గుర్తు పెడితే ఆ సమితి సరి అయినదో, వాక్యం సరి అవుతుందో చెప్పమంటున్నాడు. అంటే ఈక్వల్ టు లేదా నాట్ ఈక్వల్ టు. సో ఈక్వల్ ఎప్పుడు పెడతాము? రెండు సమితులలోని మూలకాలు సమానంగా ఉంటే ఈక్వల్ అని పెడతాము, వేరు సమానంగా లేకుంటే నాట్ ఈక్వల్ అని పెడతాము. సో ఇచ్చిన సమితులు ఏంటో ఒకసారి చూడండి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ మొదటి 3 సహజ సంఖ్యలు, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి, డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ డిసిఏబి, ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏఈఐఓయు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. సో ఇక్కడ మనం ఈ ఖాళీలు పూరించాలి అంటే మనకు అన్ని సమితులు కూడా రోస్టర్ రూపంలో ఉన్నట్లయితే ఈజీగా మనం పూరించవచ్చు. ఇక్కడ 2 సమితులు మాత్రమే మనకు సమితి నిర్మాణ రూపంలో ఉన్నవి. ఆ రెండింటిని రోస్టర్ రూపంలో రాసుకుంటే మనం ఈజీగా ఖాళీలు పూరించడం వస్తుంది. సో ఇక్కడ రోస్టర్ రూపం రాద్దాము. బి అనే సమితి యొక్క బి ఈక్వల్ టు ఏముంది? మొదటి 3 సహజ సంఖ్యలు. సో సహజ సంఖ్యలు అంటే ఏంటి మరి? లెక్కింపు సంఖ్యలు అంటే n ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ సో ఆన్. వీటిని మనం సహజ సంఖ్యలు అంటాము. అంటే 1 నుండి మొదలవుతాయి. మొదటి 3 అంటే ఏమవుతాయి? 1 2 3. సో అవి మొదటి 3 సహజ సంఖ్యలు. కాబట్టి సమితి బి యొక్క రోస్టర్ రూపాన్ని రాస్తున్నా నేను. అవి 1 2 3 అనే మూలకాలు ఉంటాయి సమితి బిలో. అదేవిధంగా ఎఫ్ అనే సమితి కూడా సమితి నిర్మాణ రూపంలో ఉంది. సో దాన్ని కూడా మనం రోస్టర్ రూపంలో రాసుకున్నట్లయితే ఈజీగా ఖాళీలు నింపడం వస్తుంది. ఏముంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఆంగ్ల భాషలోని అచ్చులేంటి? మళ్ళీ ఏఈఐఓయు అవి అచ్చులు అంటాము వాటిని. సో ఇంగ్లీష్లో వావెల్స్ అంటాము. సో అవి ఏ ఈ ఐ ఓ యు. సో ఇవి మనకు ఎఫ్ అనే సమితిలో ఉన్నటువంటి మూలకాలు. సో ఇప్పుడు ఈజీగా మనం ఖాళీలను పూరించడం వస్తుంది. ఏ డాష్ బి ఉంది. ఇప్పుడు సమితి ఏలోని బిలోని మూలకాలు సమానంగా ఉంటేనేమో ఈక్వల్ అని రాస్తాము, లేకుంటే నాట్ ఈక్వల్ అని రాస్తాము. సో ఏ కామా బి సమితులలోని మూలకాలను పరిశీలించాలి. ఏలో ఉన్నటువంటి మూలకాలు 1 2 3. సో బిలో ఉన్నటువంటి మూలకాలు కూడా 1 2 3. రెండు సమితులలోని మూలకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఈక్వల్ టు అనే గుర్తును రాస్తాము. సో ఇది ఏ ఈక్వల్ టు బి అయింది. సో నెక్స్ట్ రెండవది ఏ డాష్ ఈ. సో ఏ ఈ అనే సమితిలోని మూలకాలను పరిశీలిద్దాము. సో ఏలో 1 2 3 అనే మూలకాలు ఉన్నాయి, ఈలో ఏఈఐఓయు అనే మూలకాలు ఉన్నవి. సో రెండు వేర్వేరు మూలకాలు కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు ఈ అని రాస్తాము. సో నెక్స్ట్ మూడవది సి డాష్ డి. సో సిలోని మూలకాలు ఏమున్నాయి? ఏబిసిడి. డిలోని మూలకాలు కూడా ఏబిసిడినే. సో రెండు సమితులలోని మూలకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈక్వల్ టు అనే గుర్తును రాస్తాము. సో నెక్స్ట్ ఫోర్త్ది డి డాష్ ఎఫ్. సో డిలోని మూలకాలు ఏబిసిడి, ఎఫ్లోని మూలకాలు ఏఈఐఓయు అంటే వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ అంటాము. సో నెక్స్ట్ ఎఫ్లో ఫిఫ్త్ది ఎఫ్ డాష్ ఏ అని ఇచ్చాడు. సో ఎఫ్లోని మూలకాలు ఏఈఐఓయు ఉన్నాయి, ఏలోని మూలకాలేమో 1 2 3 ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. సో నెక్స్ట్ సిక్స్త్ది డి డాష్ ఈ. సో డిలోని మూలకాలు డిసిఏబి, ఈలోని మూలకాలు ఏఈఐఓయు. సో ఈ రెండు నాట్ ఈక్వల్. సో మనం నాట్ ఈక్వల్ టు అని రాస్తాము. సో నెక్స్ట్ సెవెంత్ది ఎఫ్ డాష్ బి. సో ఎఫ్లోని మూలకాలు ఏఈఐఓయు. సో బిలోని మూలకాలు 1 2 3 ఈ రెండు కూడా మనం
నాట్ ఈక్వల్ టు అని రాస్తాము. సో ఒకసారి చూద్దాం ఏమేమి వచ్చిందో. ఏ ఈక్వల్ టు బి అని వచ్చింది. ఎస్, ఏబిలో సమానంగా ఉన్నాయి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ. సో ఏ ఈ రెండు సమానంగా లేవు. సో నెక్స్ట్ సి ఈక్వల్ టు డి. సో సిడి సమానంగా ఉన్నాయి. డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్. సో డిఎఫ్ ఈక్వల్గా లేవు. ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. ఎఫ్ ఏ కూడా ఈక్వల్గా లేవు. సో డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ. సో డిఈ ఈక్వల్గా లేవు. సో ఎఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో ఎఫ్ బి కూడా ఈక్వల్గా లేవు కాబట్టి నాట్ ఈక్వల్. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము. సో చూడండి ఏమంటున్నాడో. క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో ఏ ఈక్వల్ టు బి అవుతుందో లేదో తెలపండి. సో మొత్తం 4 బిట్స్ ఉన్నవి. ప్రతి బిట్లో కూడా ఏబి అనే 2 సమితులు ఇచ్చిండు. సో ఆ ఏ ఈక్వల్ టు బి అవుతుందో లేదో చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ బిట్ చూద్దాము. ఫస్ట్ బిట్లో సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్లో ఏ ఏముంది, బి ఏముంది. ఎలా చెప్తాము? మూలకాలు సమానంగా ఉంటే ఈక్వల్ అవుతుంది అంటాము. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ డిసిఏబి. అంటే ఆర్డర్ వేరే ఉంది కానీ మూలకాలు మాత్రం అవే ఉన్నవి. సో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. సో ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. మూలకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ బిట్లో ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దామా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ సెట్ ఆఫ్ 4, 8, 12, 16. సో ఏలో ఉన్నటువంటి మూలకాలు. సో బి ఈక్వల్ టు 8, 4, 16, 18. సో ఒక్కొక్క మూలకం చూద్దాం. ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది, 8 ఇందులో ఉంది, ఇందులో కూడా 8 ఉంది. సో ఇందులో 12 ఉంది, ఇందులో లేదు. అంటే ఒక్క మూలకం వేరే ఉన్నా కానీ అవి ఈక్వల్ కాదు. సో సెకండ్ది మనం ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో మళ్ళీ మనం మూలకాలు సమానంగా ఉన్నాయో లేదో చూడాలి అంటే ఈ బి అనే సమితి యొక్క రోస్టర్ రూపం రాస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో రోస్టర్ రూపం మూలకాలు ఏముంటాయి? ఎక్స్ అనేది ఏంటిది? ఒక ధనపూర్ణ సంఖ్య. సో పూర్ణ సంఖ్యలు ఏంటి? సో 0 + or -1 + or -2 + or -3 అండ్ సో ఆన్. ఇవి పూర్ణ సంఖ్యలు. ధనపూర్ణ సంఖ్యలు ఏంటి? 1, 2, 3, 4 అన్నీ కూడా పాజిటివ్. ఇవి ధనపూర్ణ సంఖ్యలు. సో ఎక్కడి వరకు? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 కంటే తక్కువ మరియు 10తో సమానం అన్నాడు కాబట్టి సో ఇక్కడ నేను బి యొక్క రోస్టర్ రూపం ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే 1, 2, 3, 4 అప్ టు 10 వరకు ఉంటాయి. సో ఇది మనకు సమితి బి యొక్క రోస్టర్ రూపం 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 10. సో కానీ ఇక్కడ ఏముంది? ఏలో 2, 4, 6, 8, 10. సో ఇవేమో సరి సంఖ్యలు ఉన్నాయి, ఇవేమో అన్నీ కూడా సహజ సంఖ్యలు ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ అవుతాయి అంటే చూడగానే చెప్పొచ్చు మనం. ఇక్కడ థర్డ్ బిట్లో ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి. సో నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 10 యొక్క గుణిజము అన్నాడు. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 15, 20, 25, 30 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏ అనే సమితి యొక్క రోస్టర్ రూపం రాసినట్లయితే మనం ఈజీగా చెప్పొచ్చు. సో దీని యొక్క రోస్టర్ రూపం ఇక్కడ రాస్తున్నా నేను చూడండి. ఏంటివి? 10 యొక్క గుణిజము అన్నాడు. 10 యొక్క గుణిజాలు ఏంటి? 10ని 1, 2, 3తో మల్టిప్లై చేస్తే వస్తాయి. 10 × 1 10, 10 × 2 20, 10 × 3 30, 10 × 4 40. ఇవన్నీ 10 యొక్క గుణిజాలు. సో కాబట్టి 10, 20, 30, 40 అండ్ సో ఆన్.
సో ఇప్పుడు మనం ఈ రెండు సమితులను చూసి సమానం అవుతాయో లేదో చెప్పొచ్చు. ఇక్కడ 10, 20, 30 ఉన్నాయి, ఇక్కడ 10, 15, 20, 25 ఉన్నాయి. కాబట్టి ఆ రెండు సమానం కావు అని చెప్పొచ్చు. సో ఈ ఫోర్త్ బిట్ కూడా మనకు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ మాత్రమే సమానం అవుతుంది. సో మిగతా మూడు కూడా సమానం కావు. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు ఫోర్త్ ప్రాబ్లము. సో చూడండి ఏమంటున్నాడో, క్రింది వాక్యాలకు తగు కారణాలు పేర్కొనండి. సో మొత్తం మనకు 4 బిట్స్ ఉన్నవి ఇందులో. సో ఫస్ట్ సెకండ్ బిట్స్ ఇక్కడ ఉన్నవి. సో ఫస్ట్ బిట్ చూడండి, సెట్ ఆఫ్ 1, 2, 3 డాష్ డాష్ అప్ టు 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు set of x such that x belongs to capital N మరియు 1 is less than x is less than 10. సో ఈ రెండు సమితులు సమానం కావు అని అతనే ఇచ్చాడు. అయితే ఎందుకు సమానం కావు కారణం చెప్పండి అంటున్నాడు. సో మొదటి సమితిలోని మూలకాలు మనకు క్లియర్గా ఉన్నవి, రోస్టర్ రూపంలో ఉన్నది. రెండవ సమితిలోని మూలకాలు ఇక్కడ లేవు, అది సమితి నిర్మాణ రూపంలో ఉంది. సో ఇది సమితి నిర్మాణ రూపంలో రాస్తే సో మూలకాలు ఏమున్నాయో తెలుస్తుంది. అప్పుడు రెండింటిలో మూలకాలు సమానం లేకుంటే అవి ఈక్వల్ కాదు అని మనం చెప్పొచ్చు. సో చూడండి, ఇప్పుడు మొదటి సమితిలోని మూలకాలు ఉన్నట్టుగా రాస్తున్నా నేను. 1, 2, 3 డాష్ డాష్ అప్ టు 10 వరకు ఉన్నవి. సో ఇక్కడ ఈ రెండవ సమితిలో ఇది నాట్ ఈక్వల్ అని ఇచ్చాడు కాబట్టి ఇది అలానే రాయండి. సో ఇప్పుడు రెండవ సమితిలోని మూలకాలను రాయాలి, రోస్టర్ రూపం ఏమవుతుందో. సో ఎక్స్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అన్నాడు, అంటే ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య. సో సహజ సంఖ్య ఏంటి మరి? సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. సో లెక్కింపు సంఖ్యలు, వీటన్నింటిని మనం సహజ సంఖ్యలు అంటాం. సో ఇక్కడ కండిషన్ ఏంటి? 1 less than x, x less than 10. సో అంటే x అనేది గ్రేటర్ దాన్ 1 మరియు లెస్ దాన్ 10. x అనేది 1కి 10కి మధ్యలో ఉంటుంది అని అర్థం. 1కి 10కి మధ్యలో ఉన్నటువంటి సహజ సంఖ్యలు మాత్రమే రాయాలి. సో 1కి 10కి మధ్యలో ఉన్న సహజ సంఖ్యలు 2, 3, 4 సో డాష్ డాష్ అప్ టు 9 వరకే రాయాలి. సో ఇప్పుడు మనం ఆ రెండు సమితులను చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో 1, 2, 3 10 వరకు ఉన్నాయి, కానీ ఇక్కడ 2 నుంచి 9 వరకే ఉన్నాయి కాబట్టి సో నాట్ ఈక్వల్. సో మూలకాలు సమానంగా లేవు కావున ఏమని రాయాలి? మూలకాలు సమానంగా లేవు కావున. మూలకాలు సమానంగా లేవు కాబట్టి అవి సమానం కాదు. సో ఇది కారణం ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ కూడా సేమ్ అలానే చేద్దాము. సో ఏమిచ్చిండో చూడండి, సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 సో ఈజ్ నాట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n+1 మరియు ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో ఇక్కడ కూడా మొదటి సమితిలోని మూలకాలు క్లియర్గా మనకు రోస్టర్ రూపంలో ఉన్నవి. మరి రెండవ సమితి నిర్మాణ రూపంలో ఉంది. ఇందులో మూలకాలు మనం రాసినట్లయితే ఈజీగా కారణం చెప్పొచ్చు. సో మళ్ళీ నేను మొదటి సమితి ఉన్నట్లుగా రాస్తున్నా. అతను ఏమిచ్చాడో 2, 4, 6, 8, 10 అలానే రాశాను. సో ఇక్కడ నాట్ ఈక్వల్ అని ఇచ్చాడు కాబట్టి నాట్ ఈక్వల్ కూడా రాస్తున్నాను. సో ఇప్పుడు మనం x ఈక్వల్ టు 2n+1. సో ఈ 2n+1 అనేది సాధారణంగా మనము బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపముగా రాస్తాము. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపము. సో ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ అన్నీ కూడా బేసి సంఖ్యలు వస్తాయి అని అర్థం. ఎందుకు? ఇది బేసి సంఖ్యల సాధారణ రూపం కదా. కానీ ఇటువైపు చూస్తేనేమో సరి సంఖ్యలు ఉన్నాయి. సో చూద్దాం ఏమేమి మూలకాలు వస్తాయో. x ఈక్వల్ టు 2n+1 మరియు x బిలాంగ్స్ టు క్యాపిటల్ N అన్నాడు. సో ఇక్కడ మనం n విలువలు 1, 2, 3 ప్రతిక్షేపించినట్లయితే మనకు x విలువలు వస్తాయి.
సో n ఈక్వల్ టు 1 ప్రతిక్షేపిస్తే మనకు 2 ఇంటూ 1 ఎంత 2, 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. n ఈక్వల్ టు 2 ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ 2 4, 4 ప్లస్ 1 ఎంత 5 అవుతుంది. n ఈక్వల్ టు 3 ప్రతిక్షేపిస్తే 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 1 7 అవుతుంది. సో ఈ విధంగా డాష్ డాష్. సో ఇవి మనకు రెండవ సమితి. సో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడేమో సరి సంఖ్యలు, ఇక్కడేమో బేసి సంఖ్యలు ఎలా ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ కాదు కదా. సో మళ్ళీ సేమ్ ఇదే రీజన్ రాద్దాం మనం. మూలకాలు సమానంగా లేవు కావున, సేమ్ సింపుల్, మూలకాలు సమానంగా లేవు కావున అవి నాట్ ఈక్వల్. సో ఇది మనకు సెకండ్ బిట్టు. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ ఫోర్త్ బిట్ ఉంది. సో మనం ఇప్పుడు థర్డ్ ఫోర్త్ బిట్ సాల్వ్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ చూడండి. సెట్ ఆఫ్ 5, 15, 30, 45 ఈజ్ నాట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ 15 యొక్క గుణిజము. సో ఇక్కడ మొదటి సమితిలోని మూలకాలు క్లియర్గా ఇచ్చాడు రోస్టర్ రూపంలో. సో ఇది మళ్ళీ రాస్తున్నాను నేను, ఏమి ఇచ్చాడో అవే మూలకాలు 5, 15, 30, 45 అని రాశాను. సో తర్వాత ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ అన్నాడు కాబట్టి నాట్ ఈక్వల్ రాశాను. సో రెండవ సమితి నిర్మాణ రూపంలో ఉంది. మనం రోస్టర్ రూపంలో రాసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్స్ అనేది 15 యొక్క గుణిజము. ఎలా వస్తాయి గుణిజాలు? 1, 2, 3తో మల్టిప్లై చేస్తే వస్తాయి. సో రాద్దాము. ఫస్ట్ 15 ఇంటూ 1 అంటే 15 అవుతుంది, 15 ఇంటూ 2 అంటే 30 అవుతుంది, 15 ఇంటూ 3 అంటే 45 అవుతుంది, అండ్ సో ఆన్. సో ఇవి మనకు రెండవ సమితిలో ఉన్నటువంటి మూలకాలు. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో ఇందులో 5 లేదు. సో మూలకాలు సమానంగా లేవు కాబట్టి సో సింపుల్గా 5 అనేది 15 యొక్క గుణిజం కాదు కదా. కాబట్టి 5 అన్నది 15 యొక్క గుణిజం కాదు, 15 యొక్క గుణిజం కాదు. సో కాబట్టి ఆ రెండు సమానం కావు. సో ఇది థర్డ్ బిట్. సో నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాము. సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. సో చూడండి ఇక్కడ మొదటి సమితి ఎలా ఇచ్చాడో అలానే రాస్తున్నా. 2, 3, 5, 7, 9 సో నాట్ ఈక్వల్. సో ఇక్కడ కూడా రోస్టర్ రూపంలో రాద్దాము. ప్రధాన సంఖ్యలు ఏమిటి? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూసినట్లయితే 9 ఉంది, ఇక్కడ 9 లేదు. సో 9 ప్రధాన సంఖ్య కాదు, 9 అనున్నది ప్రధాన సంఖ్య కాదు కావున 9 అనున్నది ప్రధాన సంఖ్య కాదు కావున సో 9 అన్నది ప్రధాన సంఖ్య కాదు కావున ఈ రెండు సమానం కావు. సో ఇది మనకు థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. సో ఫోర్త్ ప్రాబ్లంలో మనకు 4 బిట్స్ ఉన్నవి. సో 4 బిట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్రాబ్లం చేద్దాం. ఇది మనకు ఫిఫ్త్ ప్రాబ్లం అభ్యాసం 2.3లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఏమడుగుతున్నాడో. క్రింది సమితిలకు గల ఉపసమితులన్నింటి జాబితాను రాయండి. సో మొత్తం మనకు 5 బిట్స్ ఉన్నవి. సో ఇది ఫస్ట్ బిట్. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పి కామా క్యూ అనే మూలకాలు ఉన్నవి ఇందులో. సో మనం ఉపసమితుల సంఖ్యకు ఒక సూత్రం ఉంది. ఒక సమితిలో మూలకాల సంఖ్య స్మాల్ n అయినట్లయితే ఆ సమితికి ఉండగలిగే ఉపసమితుల సంఖ్య ఈక్వల్ టు 2 to the power n. సో ఉపసమితుల సంఖ్య ఈక్వల్ టు ఏంటి? 2 to the power n. ఇక్కడ n అనేది ఏంటిది? సమితిలోని మూలకాల సంఖ్య. సో ఇక్కడ మనకి ఇచ్చిన సమితి ఏంటి? పి కామా క్యూ, సెట్ ఆఫ్ పి కామా క్యూ. మూలకాల సంఖ్య ఎంత? ఇక్కడ 2 కదా. సో ఇక్కడ n ఈక్వల్ టు 2,
n ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవుతుంది. దేర్ఫోర్ ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది? ఉపసమితుల సంఖ్య సో b యొక్క ఉపసమితుల సంఖ్య 2 to the power 2 అవుతుంది. సో n ఈక్వల్ టు 2 కాబట్టి 2 to the power 2. సో 2 to the power 2 అంటే 2 into 2, 2 into 2 అంటే 4. సో ఇప్పుడు మనకు b అనే సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటే 4 ఉపసమితులు ఉంటాయి. సో ఆ ఉపసమితులను ఏంటో రాద్దాము. సో b యొక్క ఉపసమితుల జాబితా, b యొక్క ఉపసమితుల జాబితా. సో ఇప్పుడు మనం 1 by 1 రాద్దాము. సో ఉపసమితులు రాసేటప్పుడు మొట్టమొదటగా మనం శూన్య సమితిని రాస్తాము. సో శూన్య సమితి అనున్నది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. సో కాబట్టి మొట్టమొదటి ఉపసమితి శూన్య సమితి. ఆ తర్వాత రెండోది, సో ఇక్కడ ఉన్నటువంటి మూలకాలలో ఒక్కొక్క మూలకం తీసుకొని మనం సమితి రాయాలి. సో ఫస్ట్ p అనే మూలకం తీసుకుంటే ఇది ఒక సమితి అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ q అనే మూలకం తీసుకుంటే ఇది ఒక సమితి అవుతుంది. సో రెండే ఉన్నాయి కాబట్టి రెండు వేరు మూలకాలు. సో ఇప్పుడు ఒక్కొక్క మూలకం తీసుకుంటే మళ్ళీ మనకు 2 సమితులు వచ్చాయి. సో తర్వాత ఇంకొకటి, ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. సో b అనే సమితికి bనే ఉపసమితి అవుతుంది. సో ఇది మనకు 4థ్దిగా రాయొచ్చు. సో 4థ్ది మనం bగా రాయొచ్చు. సో ఇవి మనకు ఇచ్చిన సమితి యొక్క 4 ఉపసమితులు. సో ఉపసమితుల సంఖ్య ఎంత వచ్చింది? 4. అవేంటి? ఒకటి శూన్య సమితి, రెండోది p అనే సమితి, మూడోది q, నాలుగోది అదే సమితి. సో ఇవి మనకు ఇచ్చిన సమితి యొక్క 4 ఉపసమితులు. సో ఇది మనకు ఫస్ట్ బిట్. సో నెక్స్ట్ మనం సెకండ్ బిట్ చేద్దాం. సో సెకండ్ బిట్లో ఏమి ఇచ్చాడు? c ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x, y, z. సో ఇక్కడ మూలకాల సంఖ్య ఎంత? సో ఇక్కడ మూలకాల సంఖ్య n ఈక్వల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎన్ని ఉన్నాయి మూలకాలు? 1 2 3. సో n ఈక్వల్ టు 3 అయితే ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది? ఉపసమితుల సంఖ్య ఈక్వల్ టు 2 to the power n కదా సూత్రము. అంటే n ఈక్వల్ టు 3 కాబట్టి మనకు 2 to the power 3 అవుతుంది. 2 to the power 3 అంటే 2 into 2. సో 2 into 2 అంటే 4 into 2 అంటే 8. సో ఇప్పుడు మనకు 3 మూలకాలు ఉన్నట్లయితే ఆ సమితిలోని ఉపసమితులు ఎన్ని అవుతాయి? 8 ఉపసమితులు ఉంటాయి. సో ఇప్పుడు c అనే సమితికి 8 ఉపసమితులు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ 8 ఉపసమితులు 1 by 1 రాద్దాము. c యొక్క ఉపసమితుల జాబితా, c యొక్క ఉపసమితుల జాబితా రాద్దాము. ఉపసమితుల జాబితా. సో సిలో ఏమేమి ఉపసమితులు ఉంటాయో రాద్దాము. సో ఫస్ట్, సో శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది అని చెప్పాను. సో మొట్టమొదటగా మనం శూన్య సమితి చేత స్టార్ట్ చేద్దాము. సో ఆ తర్వాత రెండోది, ఇచ్చిన సమితిలోని ఒక్కొక్క మూలకం తీసుకొని సమితులు రాయాలి. సో ఫస్ట్ xని తీసుకుంటున్నా, ఆ తర్వాత y తీసుకుందాము, ఆ తర్వాత z తీసుకుందాము. సో ఇవి ఒక్కొక్క మూలకం తీసుకున్నట్లయితే వచ్చినటువంటి సమితులు. సో ఫస్ట్ x తీసుకోండి, ఆ తర్వాత y, ఆ తర్వాత z. సో ఇప్పుడు ఒక్కొక్క మూలకం అయిపోయాయి. ఆ తర్వాత రెండు మూలకాలు తీసుకొని మళ్ళీ మనం సమితులు రాద్దాము. సో నెక్స్ట్ ఫిఫ్త్ది, సో నేను x, y అనే మూలకాలు తీసుకున్నట్లయితే ఇది ఒక సమితి అవుతుంది. సో నెక్స్ట్ x, z తీసుకున్నట్లయితే ఇది ఒక సమితి అవుతుంది. సో ఆ తర్వాత y, z తీసుకున్నట్లయితే ఇది ఒక సమితి అవుతుంది, y, z. సో ఇప్పుడు మనం రెండు మూలకాలను తీసుకొని కూడా సమితులు రాసాము. x, y, x, z, y, z. సో మళ్ళీ y, x రాయొద్దు,
ఎందుకు అవే మూలకాలు ఉన్నాయి కదా, రిపీట్ చేయొద్దు. సో ఇవి మనకు రెండు మూలకాలు తీసుకుంటే రాసినటువంటిది. సో చివరగా రాసేది ఏంటి, ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. కాబట్టి చివరిది అదే సమితి రాస్తాము. మొదటిదేమో శూన్య సమితి రాస్తాము, చివరిదేమో అదే సమితి రాస్తాము. సో ఇవి మనకు ఇచ్చిన సి అనే సమితి యొక్క 8 ఉపసమితులు. సో ఇది మనకు సెకండ్ బిట్. సో నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్ 5th ప్రాబ్లంలో. సో టోటల్గా మనకు 5 బిట్స్ ఉన్నవి. ఇది థర్డ్ బిట్. డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడి. సో ఏమంటున్నాడు, ఉపసమితుల జాబితా రాయమంటున్నాడు. సో ఇక్కడ n = 4 అంటే మూలకాల సంఖ్య 1 2 3 4. కాబట్టి n = 4. n = 4 అయితే ఉపసమితుల సంఖ్య 2 to the power 4. సూత్రం ఏంటి ఉపసమితుల సంఖ్యకు, 2 to the power n. ఇక్కడ n = 4 కాబట్టి 2 to the power 4 అవుతుంది. 2 to the power 4 అంటే 2 × 2 × 2 × 2. సో 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16. సో ఇప్పుడు ఇచ్చిన డి అనే సమితికి 16 ఉపసమితులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 16. సో ఇప్పుడు మనం ఆ 16 ఉపసమితుల యొక్క జాబితా రాద్దాము. సో సమితి డి యొక్క ఉపసమితుల జాబితా. సో 16 రాయాలి ఇప్పుడు మనం. సో 1 by 1 రాద్దాము. సో మొదటిది శూన్య సమితితో ప్రారంభించి అదే సమితితో ముగించాలి. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. కాబట్టి ఫస్ట్ది 5 అని రాస్తాము. సో రెండవది ఇచ్చిన సమితిలోని ఒక్కొక్క మూలకం రాసుకుంటూ మనం సమితులు రాయాలి. సో మొదటగా ఏ అనే మూలకము, సో ఆ తర్వాత బి అనే మూలకం రాద్దాము, ఆ తర్వాత సి అనే మూలకం రాద్దాము, నెక్స్ట్ డి అనే మూలకం రాద్దాము. సో ఇప్పుడు ఒక్కొక్క మూలకం అయిపోయింది. సో ఆ తర్వాత రెండు మూలకాలచే ఏర్పడే సమితులన్నీ రాద్దాము. సో ఇప్పుడు రెండు మూలకాలచే ఏర్పడే సమితులు, ఒకటి ఏ కామా బి, ఆ తర్వాత 2 ఏ కామా సి, ఆ తర్వాత ఏ కామా డి. సో ఆ తర్వాత బి కామా సి. సో నెక్స్ట్ బి కామా డి. సో బి కామా సి, బి కామా డి. సో నెక్స్ట్ సి కామా డి, సి కామా డి. సో ఇప్పుడు మనం రెండు మూలకాలచే ఏర్పడే సమితులన్నీ రాసాము. ఒకసారి చూడండి, ఏ కామా బి, ఏ కామా సి, ఏ కామా డి. సో నెక్స్ట్ బి కామా సి, బి కామా డి, ఆ తర్వాత సి కామా డి. సో ఇప్పుడు మూడు మూలకాలచే ఏర్పడే సమితులన్నీ రాయాలి. సో నెక్స్ట్ చూడండి, సో ఫస్ట్ ఏబిసి. సో జాగ్రత్తగా ఒక ఆర్డర్లో రాసినట్లయితే చాలా ఈజీగా రాయొచ్చు. సో పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. ఏబిసి ఒకసారి, ఆ తర్వాత ఏసిడి ఒకసారి రాద్దాము. ఏసిడి, ఏసిడి. సో ఏబిసి అయిపోయింది, తర్వాత ఏసిడి అయిపోయింది. సో నెక్స్ట్ బితో స్టార్ట్ చేద్దాము. బిసిడి, బిసిడి. సో నెక్స్ట్ బిసిడి అయిపోయింది. సో నెక్స్ట్ తర్వాత సిడిఏ లేదా ఏసిడి రాసాం కదా మనం. ఏసిడి వచ్చిందా? ఎస్, ఏసిడి వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏం మిగిలింది, సిడిఏ వచ్చిందా? ఎస్, సిడిఏ వచ్చింది. బిసిడి కూడా వచ్చింది. సో ఏబిడి రాలేదు మనకు, ఏబిడి. సో ఏబిసి, ఏసిడి, బిసిడి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి మనం ఏబిడి కూడా రాయొచ్చు, ఏబిడి. సో ఇవి మనకు మూడు మూలకాలతో ఏర్పడేటువంటి సమితులు. సో రిపీట్ కావద్దు మూలకాలు. సో ఏబిసి అనేది ఒకటి, తర్వాత ఏసిడి అనేది ఒకటి, బిసిడి అనేది ఒకటి, ఏబిడి అనేది ఒకటి. సో మూడు మూలకాలచే కూడా
మనం అన్నీ రాసాము. చివరగా ఇక ప్రతి సమితి అదే సమితికి దానికదే ఉపసమితి అవుతుంది. ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. సో చివరిది డి అని రాస్తాము. సో మొత్తం మనకు 16 వచ్చినాయి చూడండి. సో ఉపసమితుల సంఖ్య 16 అనుకున్నాం కదా, 16 రాసాము. సో ఇది మనకు 5th ప్రాబ్లంలో ఉన్నటువంటి 3rd బిట్. సో నెక్స్ట్ మనం 4th బిట్ చేద్దాం. సో ఇది మనకు 5th ప్రాబ్లంలోని 4th బిట్. సో ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 4 9 16. సో ఇప్పుడు ఈ యొక్క ఉపసమితుల జాబితాను రాయమంటున్నాడు. సో ఇక్కడ మూలకాల సంఖ్య ఎంత? సమితి ఈలోని మూలకాల సంఖ్య 4, 1 2 3 4 కదా. సో కాబట్టి ఈ యొక్క ఉపసమితుల సంఖ్య 2 to the power 4. సూత్రం ఏంటి? ఉపసమితుల సంఖ్యకు సూత్రం 2 to the power n. n అనేది సమితిలోని మూలకాల సంఖ్య. సో ఇక్కడ n ఈక్వల్ టు 4 కాబట్టి 2 to the power 4. 2 to the power 4 అంటే 2 into 2 into 2. సో 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16. సో ఇప్పుడు మనకు సమితి ఈ యొక్క ఉపసమితుల జాబితా రాయాలి. సో మొత్తం ఎన్ని ఉపసమితులు ఉంటాయి? ఈకు 16 ఉపసమితులు ఉంటాయి. సో మూలకాల సంఖ్య 4 ఉంటే ఉపసమితుల సంఖ్య 16 అవుతుంది. సో మూలకాల సంఖ్య 5 ఉంటే ఉపసమితుల సంఖ్య 2 to the power 5 అవుతుంది, అంటే 32 అవుతుంది. సో ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రత్తగా మనం ఒక ఆర్డర్లో రాసినట్లయితే ఆ 16 ఏమవుతాయో రాయొచ్చు ఈజీగా. సో చూడండి, మొదటగా మనం శూన్య సమితిచే ప్రారంభించాలి. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది కాబట్టి మొదటగా శూన్య సమితి రాశాను. తర్వాత ఒక్కొక్క మూలకం చే ఏర్పడే సమితులన్నీ రాయాలి. సో 1 ఒకసారి, ఆ తర్వాత 4, ఆ తర్వాత 9, ఆ తర్వాత 16. సో ఇవి ఒక్కొక్క మూలకం చే ఏర్పడేటువంటి ఉపసమితులు. తర్వాత 2 మూలకాల చే ఏర్పడే ఉపసమితులు రాయాలి. సో ఒక ఆర్డర్లో రాద్దాము. 1, 4, 1, 9, 1, 16. సో నెక్స్ట్ 4, 9, 4, 9, 4, 16, 4, 9, 4, 16, ఆ తర్వాత 9, 16. సో 2 మూలకాలు ఏర్పడే ఉపసమితులు ఏంటి అంటే 1, 4, 1, 9, 1, 16. సో నెక్స్ట్ 4, 9, 4, 16, నెక్స్ట్ 9, 16. సో మళ్ళీ ఈ విధంగా 4, 1 రాయొద్దు, ఎందుకు 1, 4 వచ్చింది కదా. సో ఏ విధంగా రాయొద్దు. సో ఇప్పుడు 2 మూలకాలచే ఏర్పడే ఉపసమితులు రాసాము. నెక్స్ట్ మనం 3 మూలకాలచే ఏర్పడే ఉపసమితులు రాద్దాము. 1, 4, 9, ఒకటేమో 1, 4, 9, తర్వాత 1, 4, 16, 1, 4, 16, ఆ తర్వాత 1, 9, 16, 1, 9, 16, 1, 9, 16. సో నెక్స్ట్ 4, 9, 16. సో నెక్స్ట్ ఏంటి 4, 9, 16. సో ఇవి 3 మూలకాలచే ఏర్పడినటువంటి ఉపసమితులు. సో మూలకాలు రిపీట్ కావద్దు ఎక్కడ కూడా. సో ఒకటేమో 1, 4, 9 రాశాను, ఒకటి 1, 4, 16 రాశాను, ఒకటి 1, 9, 16 రాశాను. సో 4, 9, 16. సో ఇవి 3 మూలకాలచే ఏర్పడేటువంటి ఉపసమితులు. సో చివరిది ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది కాబట్టి సో ఈ అనేది దానికదే ఉపసమితి, ఈ కూడా ఒక ఉపసమితి. సో ఇవి ఇచ్చినటువంటి సమితి యొక్క 16 ఉపసమితులు. సో జాగ్రత్తగా ఒక ఆర్డర్లో రాస్తే మీకు కూడా ఈజీగా రాయడం వస్తుంది. సో ఇది మనకు 5th ప్రాబ్లంలో ఉన్నటువంటి 4th బిట్. సో నెక్స్ట్ మనం 5th బిట్ చేద్దాం. సో ఇది మనకు 5th ప్రాబ్లంలో 5th బిట్. సో టోటల్గా 5 బిట్స్ ఉన్నవి, 4 కంప్లీట్ చేసుకున్నాము. ఇది 5th బిట్. సో చూడండి, f ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 100, 1000.
సో ఈ ఎఫ్ అనే సమితి యొక్క ఉపసమితుల జాబితాను రాయాలి. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే n అంటే మూలకాల సంఖ్య. ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 మూలకాలు ఉన్నాయి. సో 3 మూలకాలు ఉన్నట్లయితే ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది? 2 to the power 3 అవుతుంది. సో సూత్రం ఏంటి? 2 to the power n కదా. సో n ఈక్వల్ టు 3 కాబట్టి ఉపసమితుల సంఖ్య ఈక్వల్ టు 2 to the power 3 అంటే 2 into 2 into 2 2 into 2 4 4 into 2 8. సో ఇప్పుడు ఎఫ్ అనే సమితికి 8 ఉపసమితులు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ 8 ఉపసమితుల యొక్క జాబితాను రాద్దాము. సమితి ఎఫ్ యొక్క ఉపసమితుల జాబితా. సో ఫస్ట్ శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది కాబట్టి మొదటగా మనం శూన్య సమితితో ప్రారంభించి సో మిగతావి ఒక్కొక్క మూలకాలచే ఏర్పడే సమితులను రాద్దాము. సో రెండవది 10, ఆ తర్వాత 100, ఆ తర్వాత 1000. సో ఇవి ఒక్కొక్క మూలకంచే ఏర్పడేటువంటి ఉపసమితులు. సో నెక్స్ట్ రెండు మూలకాలచే ఏర్పడే ఉపసమితులు రాద్దాము. 10, 100, 10, 1000. సో నెక్స్ట్ 100, 1000, 100, 1000. సో ఇవి రెండు మూలకాలచే ఏర్పడే ఉపసమితులు. 10, 100, 10, 1000, 100, 1000. సో మళ్ళీ 100, 10 రాయొద్దు. సో రిపీట్ చేయొద్దు మూలకాలను. సో ఇవి రెండు మూలకాలచే ఏర్పడేటువంటి ఉపసమితులు. చివరిది ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది కాబట్టి ఎఫ్ అనేది దానికదే ఉపసమితి అవుతుంది. సో 8th ఇది. సో మొత్తం మనకు 8 ఉపసమితులు రావాలి. సో ఇక్కడ 8 ఉపసమితుల జాబితా రాసాము. సో ఇది మనకు 5th ప్రాబ్లంలో ఉన్నటువంటి 5th బిట్. సో అభ్యాసం 2.3లో మనకు టోటల్గా 5 ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో దీంతో మనం అన్ని 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం అభ్యాసం 2.4లోని ప్రాబ్లమ్స్ చేద్దాము. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.